ఒక్కసారి ఈ చిట్టి తల్లి ఏమో చెప్తాంది, ఒకసారి విందాం. హీరో స్టోరీ చెప్పేంత వరకు విలన్ విలన్ గానే ఉంటాడు. సరే, టీఎఫ్ఐలో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ మూవీ బాహుబలినే తీసుకుందాం. సేమ్ స్టోరీ బలాల్ దేవా సైడ్ నుంచి చూస్తే పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. తప్పొప్పులు మనం చూసే పర్స్పెక్టివ్ లో ఉంటాయి. స్టోరీ బాహుబలి సైడ్ నుంచి చెప్పబడింది కాబట్టి హీరో అయ్యాడు, అండ్ బల్లాల్ దేవా విలన్ అయ్యాడు. విలన్ విల్ ఆల్వేస్ బీ విలన్ టిల్ ది టైమ్ హీరో ఇస్ టెల్లింగ్ ది స్టోరీ, నాట్ జస్ట్ ఇన్ మూవీస్. మంచోడు చెడ్డోడు అనేది ఎప్పుడు కూడా మనం చేసే పనులు బట్టే ఉంటుంది. సో యుద్ధంలో బాహుబలి ముందుని ప్రజలు కుచిపెడతాడు, బల్లాల దేవుడు ముందుని ప్రజలు కుచిపెడతాడు. సో బల్లాడి దేవుడు వాళ్ళని చంపుకొని వెళ్ళిపోతాడు, బాహుబలి వాళ్ళు కాపాడి ముందుకు పోతాడు. సో హీరో విలన్కి ఎప్పుడు కూడా ఇదే తేడా ఉంటుంది. సో రెండోది, శివగామిని ఇద్దరిని సమానంగా పెంచింది, హెచ్చు తక్కువగా పెంచలేదు. సో మూడోది వచ్చి యుద్ధానికి ముందు వ్యూహాలు ఇవి చేయనప్పుడు సో అప్పుడు అంతా బల్లాల దేవునికే పోతుంది. సో ఆయుధాలు బాణాలు అన్ని బల్లాల దేవునికే పోతుంది, బాహుబలికి ఏమో వేస్ట్ మెటీరియల్ వస్తుంది. అప్పుడు బల్లాల దేవుడు స్టాండ్ తీసుకొని బాహుబలికి నాలో కొన్ని తీసుకోపో అని చెప్పొచ్చు కదా. సో 4వ పాయింట్, అక్కడ ఎవడైతే కాలికాయని చంపేస్తారో వాళ్ళే రాజుని చెప్పిండారు. సో కాలికాయని ఓడించింది బాహుబలి. లాస్ట్లో గదేటేసి క్రెడిట్ తొబ్బేసామంటే కుదరదు. సో 5వది, తనని చంపమని చెప్పిన అమ్మనే లాస్ట్లో మా అమ్మ జాగ్రత్త అని చెప్పినాడు, కానీ బల్లాల దేవుడు వాళ్ళ అమ్మనే వేసినాడు. సో ఇవే యాక్టివిటీసే మంచి తేడా అనేది చూపిస్తున్నాయి, కానీ మన ఆలోచించే విధానం కాదు. సో యుద్ధం ఓడిపోతాం అని చెప్పి సైనికులు భయపడతా అంటే సైనికులు గుండెల్లో ధైర్యాన్ని నింపి మోటివేట్ చేసి మళ్ళీ యుద్ధంలో పిలుచుకొని వచ్చింది బాహుబలి. బల్లాల దేవుడు ఏం చేయనాడు, గాడి ఎత్తుకొని టుక్కు చంపుకోపోయాడు. లాస్ట్లోకి దిగి ఒక గదేట్ వేస్తే వార్ క్రెడిట్ అంతా మనకి ఇచ్చేస్తారా? హీరో ఆటోమేటిక్గా ఇగ్నోర్ చేస్తాడు.